హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండలు బాగా వచ్చేసినాయి కదండీ! చాలా వేడిగా ఉంటుంది. పిల్లలు స్కూల్‌కెళ్ళొచ్చిన తర్వాత మీరు ఇది చేసినట్టయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. టేస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ షర్బత్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫుల్ వీడియో వాచ్ చేయండి అండ్ తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే చివర్లో లైక్ చేయండి. వాచ్ చేసిన తర్వాత ప్రొసీజర్ చూద్దామండి. దీనికి కావాల్సినయి అయితే మిల్క్ హాఫ్ లీటరు, సబ్జా గింజలు నానబెట్టుకోవాలండి ఒక 15-20 మినిట్స్. ఇవైతే సన్న సగ్గుబియ్యం 2 అవర్స్ నానబెట్టుకోవాలి. 1 స్పూను కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్‌లో వాటర్ మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. హాఫ్ కప్పు షుగర్ అయితే కావాలండి. కర్ కర్బూజా ఒకటి, పాన్‌లో మిల్క్ తీసుకొని ఇవి చిక్కటి పాలైతే టేస్టీగా వస్తుందండి మనకి. దీంట్లోనే మనం పచ్చివైనా తీసుకోవచ్చు, బాయిల్ చేసినవైనా తీసుకోవచ్చండి. దీంట్లో సగ్గుబియ్యం వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి. మీగడ కట్టకుండా ఉడకబెట్టుకోండి. ఇట్లా ఉడికిన తర్వాత చూడండి, ఇట్లా వైట్‌గా అయిపోతాయన్నమాట. ట్రాన్స్‌పరెంట్‌గా. దాంట్లోనే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న వాటర్‌లో మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసిన తర్వాత సిమ్‌లో పెట్టి కంటిన్యూయస్‌గా తిప్పుతూనే ఉండండి. లేకపోతే ఉండలు కడుతుంది. ఇది దగ్గర పడిన తర్వాత మనము షుగర్ అయితే వేసుకున్నాము. షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు బెల్లం తరిగి వేసుకోండి. బెల్లంతో చేసుకోవాలనుకున్న వాళ్ళు కొంతమంది బెల్లం టేస్ట్ నచ్చుతుంది వాళ్ళకి. వాళ్ళైతే బెల్లం అయితే వేసుకోండి. చూడండి ఇట్లా లిక్విడ్ టైప్‌లో ఉన్నప్పుడే షుగర్ అంతా కరిగి ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. లిక్విడ్‌గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి. మరీ గట్టిగా అయితే తినటానికి బావుండదనమాట. ఈలోపు కర్బూజాని ఇట్లా పైన పీల్ అంతా తీసేసాను. పీల్ ఉంచి కూడా వేసుకోవచ్చండి. మీరు మీకు కావాలి అనుకుంటే పీల్ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే అయితే సరిపోతుందండి హాఫ్ లీటర్‌కి. మరీ కర్బూజా టేస్టే వస్తుంది. షర్బత్ అనేది. అందుకనే హాఫే తీసుకున్నాను. పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీని రివర్స్‌లో తిప్పండి. కచ్చా పచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మనం తాగేటప్పుడు గానీ, తినేటప్పుడు గానీ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందనమాట. ఇట్లా కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. ఈలోపు మనము ఆరిపోయింది గదండీ! షర్బత్ ఆరిపోయింది. బౌల్‌లోకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజలు, మిక్సీ పట్టుకున్న కర్బూజా కలుపుకోవాలండి. ఎంత క్వాంటిటీ పడుతుందో చూసుకుంటా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటా కలుపుకోండి. ఇలా కలుపుకున్నది సర్వ్ చేసుకోవటమే. మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయండి. నేను ఐస్ క్యూబ్స్ పెట్టలేదండి. మర్చిపోయాను. ఫ్రిడ్జ్ కన్వర్ట్ చేయలేదు. సో, నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 1 అవర్ తర్వాత పిల్లలకైతే సర్వ్ చేస్తున్నాను. ఇవి పైన కొద్దిగా ఇంకొద్దిగా వేసుకోండి సబ్జా గింజలు అవి. టేస్ట్ టేస్ట్ ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. పైన జీడిపప్పు, బాదం, పిస్తా అవన్నీ ఉంటే వేసుకోండి. పెద్దవాళ్ళకైతే అవసరం లేదు. చిన్న పిల్లలకైతే అన్నీ వేసి సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి బయట మనము జ్యూస్‌లు అవి ఇవి బయటవి కొనుక్కొని తాగే బదులు పిల్లలకి చేసి ఇవ్వండి. మళ్ళీ చేయమని అడుగుతారు. థాంక్స్ ఫర్